హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక సోమవారం 3వ వారం అండి. ఇది వచ్చేసి కార్తీక సోమవారం నేనైతే ఫస్ట్ వారం నుంచి చేసుకుంటాను. మీకు కూడా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇది 3వ కార్తీక సోమవారం అండి. 2వ వారంలో వచ్చేసి నల్లికాయ దీపం అయితే పెట్టినాను. అదే ఉసిరికాయ దీపం, సారీ అండి, మేమైతే నల్లికాయ అంటాము. ఉసిరికాయ దీపం అయితే పెట్టాను. ఈ వారం 3వ వారం వచ్చేసి బెల్లం అచ్చు ఉంటుంది కదా, దాంట్లో అయితే నెయ్యి దీపాలు అయితే వెలిగించి పూజ చేస్తాం అనుకుంటున్నాను. పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకునేసాను. పూజా రూమ్ దేవుడి సామాన్లు అయితే కడగాలి. ఇప్పుడు వచ్చేసి పూజకు కావాల్సిన ఐటమ్స్ అంతాను రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా రెడీ చేసుకుని పూజ అంతా ఇంట్లో చేసుకుని ఇంట్లో అన్ని పని చేసేసి ఆ తర్వాత గుడికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి దీపం అయితే పెట్టేసి రావాలనేసి అనుకుంటున్నానండి. అదే బెల్లమచ్చం దీపం పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి పూజ ఐటమ్స్ అన్ని అరటిపండు, టెంకాయలు, పూలు, కలశానికి సన్నమల్లి పూలు ఇలా అన్ని తెచ్చుకున్నాను. పూజ రూమ్ కూడాను అంత క్లీన్ చేసి పెట్టాను. ఇంకా దేవుడి సామాన్లు ఏం కడిగినలేదు, అంత మాత్రం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవంతా మొత్తంగా చేసేసి ఆ తర్వాత శివాలయానికి వెళ్దాం అనుకుంటున్నాను. బెల్లమచ్చం దీపము. ఇంకోటి వచ్చేసి కార్తీక సోమవారంలో ఒకే ఒక సోమవారం అన్నా కానీ అన్ని వారాలన్నా కానీ మనకి వీలు పడితే ఉపవాసం ఉండాలండి. మెయిన్ ఎక్కువ అంటే ఫస్ట్ వారం కానీ లేదంటే 4వ వారం కానీ ఉపవాసం ఉండి గుడిలో పోయి దీపం వెలిగించి వస్తే చాలా మంచిదండి. నేను లాస్ట్ వారం అలా చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఎవరికైనా తెలియకుండా ఉండే వాళ్ళకి తెలుసుకొని అలా చేస్తారనేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ రోజు మనము దీపం వెలిగించకపోతే వాళ్ళ గుడిలో అయితే అర్చకరు ఉంటారు చూడండి, వాళ్ళకి వచ్చేసి పూజారీలు, వాళ్ళకి వచ్చేసి ఏదైనా మనకి వీలు ఎంత పడితే అంత కేజీ బియ్యము, దాంట్లో ఒక అర్ధ కేజీ బెల్లము, కొంచెం ఏమైనా తరకారీలు, చింతపండు, ఏదైనా తరకారీ ఇట్లా దాన్ని కొంచెం ఇచ్చేసి దీపాలు, మಣ್ಣి దీపాలు ఉంటుంది చూడండి, ఆ దీపాలు అయితే దాంట్లో పెట్టేసి వాళ్ళకి ధనాన్ని ఇచ్చి ఆకు ఒక్క అంటిపండు 10 రూపాయలు 20 రూపాయలు అట్లా ఏదైనా ఆకు ఒక్కలక పెట్టేసి వాళ్ళకి ఇచ్చి కాళ్ళకు ముక్కొని ఆశీర్వాదం తీసుకొని వస్తే చాలా 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 మంచి ఫలితాలు అయితే ఉంటుందండి. దీంట్లో అయితే దానం ఇవ్వాలండి. కార్తీక మాసంలో వచ్చేసి దీపదానము, నల్ల ఉప్పు, ఏదైనా మనకి ఏది వీలు పడితే అలా ఇస్తే చాలా మంచిది. అందుకే తెలియకుండా ఉండే వాళ్ళు అయితే తెలుసుకుంటారు అనేసి నేను లాస్ట్ వారం చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ వారం కానీ ఫస్ట్ వారం కానీ చేస్తే మంచిదండి. ఫస్ట్ వారం చేసే కాలేదు, అందుకే లాస్ట్ వారము అలా చేద్దాము అని అనుకుంటున్నాను. నేను లాస్ట్ వారం ఇస్తామని. తెలియకుండా ఉండే వాళ్ళన్నా నెక్స్ట్ వారం చేసుకుంటారు కదా అని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఇది వచ్చేసి నేను ఇప్పుడు అంతా ఏమేమి చేస్తున్నాను దాన్ని చూపిస్తానండి. ఇంకోటి వచ్చేసి రేపు మంగళవారము నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఇది వస్తుందో లేదో తెలియదు, కానీ చెప్తున్నాను. ఈ రోజు వచ్చేసి కార్తీక సోమవారం 3వ వారము, రేపు వచ్చేసి మంగళవారం వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఎన్నో నెలలకి సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట అండి ఇది మంగళవారము. అది కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి, అది మంగళవారం వచ్చిందండి. చాలా మంచి రోజు అండి ఇది వచ్చేసి. ఆ రోజు ఉపవాసం ఉండి గణేష టెంపుల్, వినాయక టెంపుల్కి వెళ్ళి అరటి పండుతో దీపము లేదంటే జిల్లేడాకులో స్వస్తికం రాసేసి ఆ దీపం 5 దీపాలు అలా అన్న పెట్టాలి. లేదంటే పచ్చి అరటికాయలు నేను అదైతే రేపు చేస్తానండి. కావాలంటే మీకు నేను షేర్ చేసేటప్పుడు మీకు వీడియో లేట్గా రావచ్చు అనుకుంటున్నాను. తెలిసిండే వాళ్ళైతే ఇలా చేయండి అని చెప్తున్నాను. పచ్చి అరటి పండుతో దీపము లేదంటే జిల్లేడాకు పిక్కుచ్చి ఆకుపోయిన స్వస్తికం గుర్తు రాసేసి 5 దీపాలు వెలిగించి గరక అంతా పెట్టి పూలు పెట్టి కుంకుమ పెట్టి పూజ చేసేసి వినాయక టెంపుల్లో పోయి ఆరతి ఇచ్చి పూజ చేస్తే చాలా మంచిదండి. ఎన్నో రోజులకు వచ్చేది ఇది వచ్చే ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజు, అది కార్తీక మాసంలో. అందుకే చెప్తున్నానండి. ఎవరన్నా వీలు పడే వాళ్ళైతే అలా చేసుకోండి. ముందుగా చెప్తుండే ఇన్ఫర్మేషన్ వస్తుందా. మోస్ట్లీ ఈ వీడియో అయితే రేపు 10 గంటలకు అట్లా అప్లోడ్ అయితే చూసానా సాయంకాలం కన్నా చేయొచ్చు అనుకుంటున్నాను. తెలియకున్న వాళ్ళు లేదు నైట్ కన్నా అలా వెళ్ళి ఆరతి ఇచ్చి చేయొచ్చు. ఉపవాసం ఉండి చేస్తే కూడా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయండి. మనము మంగళవారం రోజు ఉపవాసం ఉండి మనం చేసుకుంటే అది మనం ఏడాది పాటు ఉపవాసం ఉండి చేసినట్ల ఫలితం అంటండి. అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏమేమి చూస్తాను చూద్దాం రండి. మార్కెట్కి పోయింది. కలశానికి సనమల పూలు తీసుకున్నానండి. కలశానికి 8 కలశం అంతా పూజ సామాన్లు అంతా కడిగి పెట్టుకున్నాను.
పెట్టుకుందామని పూజారం అంతా క్లీన్ చేసినాక కలశానికి అనేసి పూలన్నీ తెచ్చుకున్నాను. ఇవైతే కట్టుకుంటానండి. ఇవి కూడాను 1/2 kg లాగా తెచ్చుకున్నాను. రోజు ఈ రెండును చామంతి పూలు వచ్చేసి 1/2 kg తీసుకున్నా. అంత ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. వెంట్రుకలు అంత పూజకి మాత్రం తీసుకున్నాను. ఇది 1/4 kg రోజు ఇవి అయితే తీసుకున్నానండి. అరటిపండు రేపు వినాయక సంకష్ట చతుర్థికి దీనికి రెండింటికి సేరీ తీసుకొని వచ్చేసాను. మార్కెట్ లో అయితే టెంకాయలు అంతా తక్కువ పడుతున్నాయి. పూజలు అయితే పూజ చేస్తాను ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి పూజ కన్నా చేస్తే తెచ్చేసాను. ఆ టెంకాయ కూడా అంశం ఎక్కువగానే ఇలా కలశానికి ఆకు ఒక్క మన పూజకి అంతా తీసుకున్నాను. అలాగే నెల్లికాయలు కూడా ఉండండి. ఈ కార్తీక మాసంలో అయితే టెంపుల్ లో పెట్టేసి వచ్చాను. ఈసారి అయితే ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లో దేవుని రూమ్ లో కానీ తులసి చెట్టు దగ్గర కానీ పెట్టుకుంటే చాలా మంచిది. అందుకే తీసుకొని వచ్చాను 1/4 kg అంతా. పూలు అయితే ఇప్పుడు కట్టుకొని ఆ తర్వాత దేవుడి సామాన్లు అయితే కడుపుకుందాం అనుకుంటున్నాను. ఈ పూలు కట్టేసిన తర్వాత వాళ్ళైతే కంటిన్యూ చేస్తుంది. పూజా రూమ్ అంతా ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దేవుడి సామాన్లు అంతా కడిగి దాంట్లోకైతే పసుపు కుంకుమ గంధము పెట్టుకోవాలా. ఆ తర్వాత పూలన్నీ వేసి పూజ చేసుకుంటానండి. ఈసారి వచ్చేసి కార్తీక సోమవారం రోజే ఈసారి అయితే ఇంక రోజే కడుక్కునే కాలేదండి. నేనైతే కొంచెం పని అవుట్ సైడ్ అయితే వెళ్ళింటిమి. అందుకే నేనైతే ప్రిపరేషన్ చేసుకునే కాలే. అలా చేసుకోవాలంటే తెల్లారితోనే పూజ అయితే చేసుకునేస్తాను. కానీ నాకు కుదరడానికి తెల్లారి నుంచి సాయంకాలం వరకు అంతా పని చేసుకునేసి సాయంకాలం ఎట్లుంటే గుడికి పోవాలి కదా, అందుకే సాయంకాలం దీపం వెలిగించుకొని పూజలన్నీ చేసుకొని ఆ తర్వాత అయితే గుడికి పోదాం అనేసి అనుకుంటున్నాయి. అందుకే ఈ రోజే కట్టుకుంటానండి. ఇంకా ఒకటి ఏమంటే రేపైతే సంకష్ట చతుర్థి వచ్చింది కదండి, దాని నుంచి రేపుకి అవుతుంది అనేసి ఈ రోజే అంతా చేసుకుంటున్నాను. ఇంకా దేవుడి సామాన్లన్నీ కడుక్కొని బొట్లు పెట్టుకోవాలి. అదంతా అయిన తర్వాత చూపిస్తానండి. అంత వీడియో అయితే మనకి కంటిన్యూ అవుతుంది. పూజ సామాన్లంతాను కడిగేసి అన్ని తుడుచుకుంటున్నాను. అన్ని ఎండిబట్ట ఎత్తుకొని బాగా తుడిచిపెట్టుకుంటే 1 వారం వరకు ఉంటాయి. దేవుని రూమ్ కూడా అప్పుడే క్లీన్ చేసేసి దాన్ని కూడా చూపించాను. ఇప్పుడు దేవుడి సామాన్లు మాత్రమే అంతా కడిగి తుడిచి పెట్టుకుంటాను. తుడిచి పసుపు కుంకుమ అంతా పెట్టుకొని పూలంతా వేసుకొని పూజకంతా రెడీ చేసుకున్నాను. పూజ అంతా రెడీ చేసుకొని పూజ కూడా చేసుకుంటున్నాను. బాగా ధూపము ఇదన్నీ వేసి కార్తీక సోమవారం కదండి 3వ వారము బాగా నిష్ఠ భక్తితో అన్నీ చేసుకోవాలా. ఇంట్లో అంతా పూజ చేసుకొని బయట అంతా చేసుకొని అన్ని పూజ అంతా చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ వారం ఇంకనూ చేస్తున్నాను. 2వ వారము చేశాను, 3వ వారము చేశాను. ఇది 3వ వారము. లాస్ట్ వారం కూడా చేయాలనుకుంటున్నానండి. నిష్ఠ భక్తితో చేయను. ఇంకా ఎవరు చేసుకోలేదు. లాస్ట్ వారం కూడా బ్యాలెన్స్ ఉంది, చేసుకోండా. ఏమైనా హస్బెండ్ అండ్ వైఫ్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడాను శివుడిని ఆరాధిస్తే, శివ పార్వతిని ఆరాధిస్తే ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. నమ్మకంతో చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అంతా పూజ అంతా కంప్లీట్గా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. బెల్లం దీపాలు అయితే పెట్టుకొని వస్తాననేసి టెంపుల్కి అయితే బయలుదేరాము. మా పాప, నేను, మా బాబు ముగ్గురు బయలుదేరాము. అక్కడ ఏమైనా రష్గా ఉంటే వీడియో అయితే తీసేయలేదు. అలాగే బియ్యం ఇడ్లీకి అయితే నానబెట్టాను. అది వచ్చి తర్వాత అయితే రుబ్బాలి. ఇది వచ్చేసి 4 గ్లాసుల బియ్యము. ఇడ్లీకి అయితే 4 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు ఉద్దిపప్పు, 1 గ్లాసు రైసు లేదంటే అవలక్కి ఇంత వేసుకోవాలండి. బియ్యము 4 గ్లాసులు, 1 గ్లాసు ఉద్దిపప్పు, 1 గ్లాసు అటుకులు లేదంటే అన్నం 1 గ్లాసు ఇంత వేసుకోనానండి. ఇంత వేసి నానబెట్టుకోండా. ఇడ్లీ అయితే ఖుష్బు ఇడ్లీలాగా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ అయితే. ఆ తర్వాత వచ్చి దీన్ని అయితే రుబ్బాలి. గుడికైతే వచ్చాము. అరటి జొన్నలో బియ్యం వేసుకొని బెల్లం మచ్చలు పెట్టుకున్నాను. బెల్లం మచ్చలకి పసుపు కుంకుమ పెట్టుకొని పూలతో అలంకరించుకొని నెయ్యొత్తులు 2 నెయ్యొత్తులు తీసుకొని దాంట్లోకి వేసుకొని ఆ తర్వాత ఊదికడ్డీలా దాన్ని అయితే అంటించుకోవాలండి. సాంబ్రాణి కడ్డీలా అంటించుకొని దాన్ని పూజ చేసేసి ఆ తర్వాత శివునికి అయితే హారతి ఇవ్వాలి. ఇంకొకటి వచ్చేసి 365 ఒత్తులు కార్తీక పౌర్ణమిలో ఆ రోజే లాస్ట్ అనేసి అన్నారు. నేను అట్లా అనుకోండి ఫ్రెండ్స్, కానీ అక్కడ మీరు కావాలంటే చూడొచ్చు. ఈ వారం కూడా అంటించిండ్రి. నేను అక్కడ అడిగితే కార్తీక సోమవారం అంటించచ్చు, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. నేను ఆ రోజు చేసి లేదు కార్తీక సోమవారంలో అదే కార్తీక పౌర్ణమిలో 365 ఒత్తులు అంటిలేదు. ఉసిరికాయ దీపం అంటించింది. ఆ రోజు నాకు వీలు పడలేదు అండి దాన్ని రెడీ చేసుకునేకి. అందుకే అక్కడ అంటించింది చూసి నెక్స్ట్ వారం కూడా చేయొచ్చా అని అడిగితే పర్వాలేదు చేసుకోవచ్చు అన్నారు. అందుకే నేను చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసే దాంట్లో ఏం తప్పులేం లేదు కదా, అంటించవచ్చు. నేను ఎత్తుకొని పోయిండే బెల్లం మంచం దీపం అయితే శివునికి అక్కడ
పురోహితుడికి ఇస్తే వాళ్ళైతే దాన్ని ఆరతి చేసి ఇస్తారండి. ఆ తర్వాత మా బయట శివలింగం ఉంటుంది, అక్కడ మనం ఆరతి చేసుకోవచ్చు. నేను మా బాబు ఇద్దరు కూడా చేసాం, మీరు చూశారు. అక్కడ అన్ని పూజలు చేసుకొని అంత హారతాన్ని ఇచ్చేసి ప్రసాదం ఇస్తే ప్రసాదం అన్నీ తీసుకొని మన ఇంటికి అయితే బయలుదేరి వచ్చామండి. గుడిలో అయితే 365 ఒత్తులు ఎవరైనా మిస్ అయ్యింటే అంటించుకోండి. ఇక్కడ చూడండి, మీరు కూడా కావాలంటే చూస్తే ఇక్కడ ఇడ్లీకి అయితే ఇలా రుబ్బేసి పెట్టుకోండి. ఇదంతాను ఇది రేపటికి సోడా గిడ ఏం వేసేదంటే అట్లే పులిసేకి అయితే పెడతాను. బాగా ఫర్మెంటేషన్ వచ్చిన ఇంకా ఇడ్లీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇడ్లీ అయితే ఖుష్బు ఇడ్లీ ఉంటుంది చూడండి, అలాగే ఉంటుంది ఇడ్లీ అయితే. కావాలంటే మీకు రేపు చేసినప్పుడు కూడా చూపిస్తా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చి ఉంటుంది అనేసి. నేను చెప్పింది అల్తలా మీరు చేసుకోండి, ఇడ్లీ అయితే అంతే సాఫ్ట్గా సూపర్గా వస్తుంది ఇడ్లీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కూడా ఎడికి ఎండ్ చేస్తాను. మీకు ఇష్టమైంది అనుకుంటా, కొంచెమైనా ఇష్టమైంటే కూడా లైక్ అయితే వేయండి. నెక్స్ట్ రేపటి వ్లాగ్లో అయితే కలుస్తామండి. Bye friends, please like, share, subscribe. Okay friends, bye bye. Bye bye.